ఇండియన్ అటాక్స్ పై పాక్ మంత్రులు భయంతో రోజుకో మాట చెబుతున్నారు. 2 రోజుల క్రితం 36 గంటల్లో తమపై భారత్ దాడి చేయడం ఖాయమంటూ గగ్గోలు పెట్టిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఆయన 36 గంటలని చెప్పి 4 రోజులు దాటినా భారత్ నుంచి ఎటువంటి ప్రతిదాడి లేకపోవడంతో కొత్త కోణం తెరపైకి తెచ్చారు. భారత్ వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు. ఇప్పటికే తమ గగనతలంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్లు తెలిపారు. ఇక సింధు నదిపై భారత్ నిర్మించే కట్టడాన్ని అయినా దాడి చేసి కూల్చేస్తామని శనివారం కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. అసలు భారత్ దీనిపై నిర్మాణాలకు యత్నించడమే దౌర్జన్యంగా భావిస్తామన్నారు. దౌర్జన్యం అంటే కేవలం తూటాలు కాల్చడమే కాదని అది చాలా రూపాల్లో ఉంటుందని చెప్పారు. నీళ్లు ఆపడం, మళ్లించడం వంటివి దీని కిందకే వస్తాయని వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే పాక్లో ఆకలి చావులను చూస్తామన్న ఖవాజా వారు ఏదైనా నిర్మాణానికి యత్నిస్తే పాక్ దానిని కూల్చేస్తుందంటూ బెదిరింపులకు దిగారు. కాలం గడిచే కొద్దీ భారత్తో ఘర్షణలు పెరుగుతాయే కానీ తగ్గవన్నారు. పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు చాలా దేశాలు యత్నిస్తున్నాయని చెప్పారు. గత నెల చివర్లో ఆసిఫ్ ఓ హాట్ కామెంట్ చేశారు. భారత్ 24 నుండి 36 గంటల్లో తమపై సైనిక చర్య చేపడుతుందని సంచలన ప్రకటన చేశారు. భారత్లో సిసిఎస్ సమావేశం ముగిసి ఉగ్రవాదులపై చర్యలకు మిలిటరీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సమయంలో ఈ ప్రకటన చేయడం సంచలనం సృష్టించింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అటాక్స్ జరగలేదు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్తో భేటీ అయిన వేళ వాయుసేనతో ఘర్షణ ఉండొచ్చని చెప్పడం హాట్ టాపిక్ అయింది.